హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు 'వడివేలు' మరియు 'ఫహద్ ఫాజిల్' నటించిన 'మారీసన్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ చూసుకుంటే, ఈ సినిమాలో 'ఫహద్ ఫాజిల్' అయితే దొంగగా ఉంటాడు. సినిమా స్టార్టింగ్‌లోనే జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటికొస్తాడు. బయటికొచ్చిన వెంటనే తన వర్క్ స్టార్ట్ చేయాలని ఒక ఇంటిని చూసుకొని, ఆ ఇంటిని దొంగతనం చేయడానికి అయితే ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ఇంట్లో వెళ్ళినప్పుడు అక్కడ 'వడివేలు'నైతే ఎవరో బంధించి పెట్టింటారు. 'వడివేలు' అయితే 'ఫహద్ ఫాజిల్‌ని' అడుగుతాడు, "నన్ను రిలీజ్ చెయ్యి. నేను నీకు 25,000 డబ్బయితే ఇస్తా" అంటాడు. ఆ మాట ఫహద్ ఫాజిల్ అయితే ఒప్పుకొని వడివేలుని ఆ ఒక బంధించే స్థలం నుంచి విడిపించుకొని బయటికైతే తీసుకొనొస్తాడు. ఇలా తీసుకొనొచ్చిన తర్వాత వడివేలు అయితే ఒక ఏటీఎం దగ్గర అయితే వెళ్తాడు. ఏటీఎం దగ్గర వెళ్ళిన తర్వాత అకౌంట్ నుంచి డబ్బు తీస్తుంటే ఫహద్ ఫాజిల్ అయితే చూస్తాడు, ఆయన అకౌంట్‌లో 25,00,000 అయితే డబ్బున్నాయని. ఆ డబ్బుని ఎలా అయినా ఆయన దగ్గర నుంచి కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. ఇలా ప్లాన్ చేసిన తర్వాత ఆ డబ్బును తీసుకున్నాడా లేదా, ఏమైంది అనేది మొత్తం సెకండ్ హాఫ్. ఈ సినిమాలో పాజిటివ్స్ చూసుకుంటే, ఈ సినిమా వచ్చేసి స్లో బర్న్ థ్రిల్లర్. ఎందుకంటే రెగ్యులర్ మూవీగా కాకుండా ఒక స్లో రోడ్ డ్రామాగా మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇలా ప్యాటర్న్‌లోనే నడుస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి థ్రిల్లర్ ప్రియులకి కానీ, కమర్షియల్ యాంగిల్‌ని ఇష్టపడే వాళ్ళకైతే కావాల్సిన ఎలిమెంట్స్ అయితే సెకండ్ హాఫ్‌లో బాగానే ఉండి, ఒక ఫైనల్ ఒక ట్విస్ట్ అయితే అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది ఎండ్‌లో. సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి 2 డిఫరెంట్ జానర్‌లా కనబడిస్తుంది. అలాగే ఈ సినిమా నరేటివ్ అండ్ రైటింగ్ అయితే రాశారు. సినిమా ప్లాట్ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే సొసైటీలో అయితే ఇలాంటి క్రైమ్స్ అయితే చాలా దండిగానే జరుగుతున్నాయి. ఆ క్రైమ్ చుట్టూ రాసుకున్న సీన్స్ గాని, దానికి సంబంధించిన సిట్యుయేషన్స్ గాని చాలా ఎక్సలెంట్‌గా, బ్రిలియంట్‌గా రాసుకున్నారు. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అయితే స్టోరీ నేనంట. అదే విధంగా పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే 'వడివేలు' చాలా ఎక్సలెంట్‌గా చేసిండు. నిజమైన ఒక అల్జైమర్ పేషెంట్ ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే తనకు త్రూ ఔట్ క్యారెక్టర్‌లోనూ ఉన్నాడు. ఒక సీన్ అయితే ఉంటుంది, తన భార్యతో మాట్లాడిన తర్వాత బయటకొచ్చి తన జీవితానికి సంబంధించిన విషయాలైతే చెప్పి ఏడ్చే సీన్ ఫహద్ ఫాజిల్‌తో. ఆ సీన్ అయితే చాలా బ్రిలియంట్‌గా పర్ఫార్మ్ చేశాడు. అదే విధంగా ఫహద్ ఫాజిల్ కూడా తన రోల్‌నైతే తను పర్ఫెక్ట్‌గానే చేశాడు. ఇలాంటి రోల్ అయితే ఫహాజిల్ దండిగానే చేశాడు. ఇది ఆయనకి నార్మల్‌గా, రెగ్యులర్‌గా చేసే రోల్ లాగేనండి. దీంట్లో పర్ఫార్మెన్స్ కావాల్సిన స్కోప్ అయితే ఏం లేదు గానీ, ఇలాంటి రోల్స్ అయితే మనం దండిగానే చూసాం. కానీ క్యారెక్టరే వేరే గానీ, అంటే ఈజున్న క్యారెక్టర్ అయితే దండిగానే చేశాడు. రీసెంట్‌గా వచ్చిన 'వేటైన్' మూవీలో గూడా ఇలాంటి క్యారెక్టర్ చేశాడని నేనైతే చెప్పగలను. దాంతో పాటు ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్‌గా చేసిన 'కోవై సరళ' గాని, 'వివేక్ ప్రసన్న' గాని వాళ్ళ రోల్స్ మేరకు వాళ్ళు నీట్‌గానే పర్ఫార్మ్ అయితే చేశారనుకుంటా నేనైతే. ఈ సినిమాలో బీజీఎం మరియు ఫోటోగ్రఫీ చాలా బ్రిలియంట్‌గా వర్క్ చేశారు. ఎందుకంటే ఒక డ్రామాకి మరి థ్రిల్లర్‌కి మధ్యలో అయితే ఒక సినిమా రన్ అవుతా ఉంటుంది కాబట్టి, ఆ ఒక మూడ్‌నైతే సినిమా త్రూ ఔట్‌గా క్యాప్చర్ చేశారని నేనైతే ఫీల్ అవుతున్నా. సినిమాలో నెగెటివ్ చూసుకుంటే, ఈ సినిమాలో టాపిక్ వచ్చేసి చాలా సెన్సిటివ్ టాపిక్ అయితే డైరెక్టర్ తీసుకున్నాడు. తను డీల్ చేసే విషయం ఫస్ట్ హాఫ్‌లో అయితే కాస్త స్లోగానే నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఇంకొంచెం ఫాస్ట్‌గానే ఉండిండాలనిపిస్తది. ఎందుకంటే సెకండ్ హాఫ్ నుంచి ఇంటర్వల్ టైమ్ నుంచి థ్రిల్లర్ మోడ్‌కయితే షిఫ్ట్ అవుతుంది కానీ, ఫస్ట్ హాఫ్ 10-15 మినిట్స్ కొంచెం పేషెన్స్‌గా వెయిట్ చేయాలి. ఆ ఒక టైమ్‌నయితే ఆడియన్స్ తీసుకుంటారా లేదని నేనైతే అనుకోవడం లేదు. కాస్త ఫస్ట్ హాఫ్‌నయితే కొంచెం ఫాస్ట్‌గా చేసుండాలా. ఇంకోటేమంటే ఇలాంటి ఒక ఘోరమైన విషయం అయితే జరుగుతున్నప్పుడు దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ అయితే కొంచెం ఇంపాక్ట్‌ఫుల్‌గా చూపించాలని నేనైతే ఫీల్ అవుతాం. ఎందుకంటే చూపించారు కానీ, ఆ ఒక ఎమోషన్ అంత లెవెల్ అయితే లేదనుకుంటా. ఎందుకంటే విక్టిమ్ ఎలా దాని నుంచి బయటికి పడాలా? దాన్ని ఎలా వాళ్ళు బాధపడుతున్నారు? ఎలా దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు? అనే విషయాలనైతే కొంచెం బాగా చూపించిండాలని నేనైతే ఫీల్ అవుతాం. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక మంచి థ్రిల్లర్. ఖచ్చితంగా నేనైతే వాచ్ చేయమని చెప్తాను. మీరు ఖచ్చితంగా క్లైమాక్స్‌కైతే అద్దరిపోయి సర్ప్రైజ్ అయితే ఫీల్ అవుతారు. ఇది ఒక సొసైటీలో అయితే ఇలాంటి విషయాలైతే చాలా దండిగా జరుగుతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమానైతే చూడండి. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.